కార్తీక మాసంకెళ్లే అయ్యప్ప దీక్షలు షురువైనాయి. 41 రోజులు నిష్టగా స్వామిని గొలుసుకుంటారు. నల్ల బట్టలు దొడుగుతారు, కాళ్లకు చెప్పులేసుకోరు. అందరినీ స్వామి అయ్యప్ప అని పిలుస్తుంటారు. ఒంటిపూట భోజనం చేస్తారు, భూమి మీదనే బజ్జుంటారు. ఇక దీక్ష ఒడవంగానే ఇరుముళ్ళు కట్టుకొని చక్కగా శబరి బాట పడతారు. కానీ ఎప్పుడంటే అప్పుడు పోతే కుదరది. ఏడాదిలా కొన్ని రోజులు మాత్రమే తెరిచే గుడి ఇయ్యాలనే ఓపెన్ అయింది. శబరిమల అయ్యప్ప స్వామి గుడి తలుపులు తెరిచిండ్రు. ఇయాల కార్తీక పౌర్ణమి మంచి రోజు కాబట్టి దేవుని దర్శనాలు చాలా చేసిండ్రు. మొదలు పెద్ద పంతులు దేవునికి మొక్కుకొని తాళం తీస్తే అటెనక లోపటికి పోయిండ్రు కడమ అయ్యవార్లంతా. ఇక కొండకొచ్చిన స్వాములకు పొద్దుముకి 4 గంటలకెళ్ళి దర్శనాలు చాలైనాయి. మున్పు కంటే ఓ గంట ముందే పంపిండ్రు. రోజుకు 18 గంటలు గుడి తెరిచే ఉంటది. దినం 30,000 మందికి దర్శనం చేపిస్తారట. కాకుంటే మొదలు ఆన్లైన్లో టికెట్లు బుకింగ్ చేసుకున్న వాళ్ళకే ఛాన్సు. ఇయాల్టికెళ్ళి మకర సంక్రాంతి దాకా 2 నెలలు తెరిచే ఉంటది. కొందరు మండల పూజకు, ఇంకొందరు మకర జ్యోతికి. దీక్షలొడిచిన సాములంతా ఇక అయ్యప్ప కొండకు లైన్లు కట్టుడే. కానీ నిరుడే మస్తు తిప్పలైంది సాములకు. ఈ తాపకు గట్ల కాకుండా చూడుండ్రి సార్లు.